దేవుని నామమున అందరికీ వందనములు. ఇప్పటి వరకు మంచి మాటలు విన్నారు. మిమ్మల్ని ప్రోత్సహించే విధంగా మంచి పాటలు కూడా విన్నారు. దేవుడు మీతో మాట్లాడాలని చాలా ఆసక్తిగా ఉన్నారు. ఆసక్తి విషయంలో మందంగా ఉండకుండా దేవుడు మనతో ఏం మాట్లాడితే మన జీవితాలు బాగుంటాయి, తిరిగి ఆయన దగ్గరికి చేరుకోవడానికి నేను పాటించవలసినవి ఏమిటి, ఏం పాటిస్తున్నాను, దేవుడు ఏం చెప్పారు, నాలో వేషధారణ ఉందా, అంటే ఆయన బిడ్డని అని చెప్పుకుంటూ శరీర సంబంధ క్రియలన్నీ నాలో జరుగుతున్నాయా అవి చూసుకోవడానికే దేవుడు ఇక్కడ మమ్మల్ని మీ కొరకు ఏర్పాటు చేశారని గట్టిగా నమ్ముతున్నాను. ప్రార్థనాపూర్వకంగా మళ్ళా మనందరం సిద్ధపడదాం. తండ్రితో మీరు అడగండి, మాకు ఏం కావాలో, మేము బాధపడినా పర్వాలేదు నాయన, మీరు మాతో స్పష్టంగా మాట్లాడండి. ఇంత ఖర్చు, ఇన్ని ఏర్పాట్లు నా కొరకే, నా ఆత్మ యొక్క రక్షణ కొరకే. సో నాతో స్పష్టంగా మాట్లాడండి అని మీ హృదయాన్ని సిద్ధపరచుకుంటూ ఆయన కొరకు నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకెంతో వందనములు, స్తోత్రములు. మా ఆయుష్ యొక్క పొడగింపు, మా యొక్క ఆరోగ్య సూత్రాలు అనుకుంటూ, మా యొక్క పుణ్య కార్యాలు అనుకుంటూ, మా జీవితంలో మేము చేసుకున్న గొప్ప ఘనకార్యాలు అని మమ్మల్ని మేము మెచ్చుకుంటున్న స్థితిలో ఇక్కడికి వచ్చిన మాకు కళ్ళు తెరిపించి మీ కృపయే మమ్మల్ని జీవింపచేస్తుంది అని తెలుసుకున్న మాకు నిద్ర పట్టడం లేదు నాయన. కానీ ఇన్నాళ్ళు శరీరపరమైన ఉప్పొంగు మనసు కలిగి శరీరాశలతో మా జీవితాన్ని వ్యర్థం చేసుకుని ఇక్కడికి వచ్చి కూడా శరీరానుసారంగా మేము నడుచుకుంటున్నామేమో, దయతో క్షమించండి. ఎలా ప్రవర్తించాలో, ఎలా ఉంటే నీకు ఇష్టమో అలా ఉండటానికి మమ్మల్ని సిద్ధపరచుకుంటాం. మేము వింటాము నాయన, మాతో మాట్లాడండి. ఎందుకంటే మీరు మాట్లాడితేనే బ్రతుకుతాం. మీ నోటి నుండి వచ్చు ప్రతి మాట వలనే మనిషి బ్రతుకుతాడనే ఆజ్ఞను గుర్తు చేసుకుంటున్నాం నాయన. ఆ ఆజ్ఞను పాటించే విధంగా కష్టమైన, మా శరీరానికి ఇష్టం లేకపోయినా జీవింపచేసే నీ ఆత్మను జీవింపచేసే నీ మాటల కొరకు మా మనసు కృష్ణ పనులాగున మమ్మల్ని సిద్ధపరచండి నాయన. ఈ బిడ్డలు ఇక్కడ కూడుకొని ఉన్నారు, వారికి ఏం మాటలు అవసరమో మాకు తెలియదు. మేము మా జ్ఞానంతో బోధించినా చెప్పినా మీ బిడ్డలకు అర్థం కాదు. ఎందుకంటే నాయన, మీరు ఆత్మ కనుక, ఆత్మ అయిన వాడు ఆత్మ సంగతులను పరిశీలిస్తాడు కనుక మేము కూడా ఆత్మతో బోధించుటకు సిద్ధపరచండి. పరిశుద్ధాత్మదేవ, మీ సహాయాన్ని కూడా కోరుకుంటూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. థ్యాంక్ యూ. మళ్ళీ ఇక్కడికి కూడుకోవడం దేవుని యొక్క చిత్తానుసారంగా సుబ్రహ్మణ్యం గారి యొక్క మనస్సును ప్రేరేపించి మాకు ఆహ్వానం అందించిన పాస్టర్ గారికి ప్రత్యేక వందనాలు. సంఘ సభ్యులందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మా సునీత గారు, మా కోటేశ్వరరావు గారికి కూడా ప్రత్యేక వందనాలు. ఇక్కడ మనల్ని మనం మెప్పించుకోవడానికి కాకుండా వాక్యం ఏం చెప్తుంది, మనం ఏం వింటున్నాం, ఏం పాటిస్తున్నాం. పైగా బల్ల తీసుకుంటున్నప్పుడు శరీర స్వభావం మనలో ఉందా అది గ్రహించుకుంటూ ఏమైనా మాట్లాడతారు, అసలు నేను ఎలా వింటున్నాను అనేది మనం తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం. ఆశ గల ప్రాణాన్ని ఆయన ఏం చేస్తారు? ఆశ ఉందా? అయితే మీలో ఎంతమందికి ఆశ ఉంది? థ్యాంక్ యూ గాడ్. ఆశ అంటే నాయన మాకు ఏ బ్లెస్సింగ్ ఇస్తారు, ఇవాళ పట్టుకొని పోవడానికి నేను రెడీగా ఉన్నాను, నువ్వు ఇచ్చేయాలంటే ఇంకా నీదే ఆలోచన, ఇంకా నేనైతే రెడీగా ఉన్నాను అనే యొక్క ప్రశ్న కాదు. ఏమి ఇచ్చినా సరే, ఈవెందో ఇచ్చినా ఇవ్వకపోయినా, ఏమన్నా ఈ కాన్సెప్ట్ తెలుసా మీకు? ఇచ్చినా ఇవ్వకపోయినా అసలు మనసు ఒప్పుకోదు, ఒప్పుకొని తీరాలి. అర్థమవుతుందా? నువ్వు మొక్కుకోవాలి బాబు అంటే ఏమన్నారు? మేము ఆయన మమ్మల్ని రక్షిస్తారు, అది ఆయన నేచరు. కానీ రక్షించినను రక్షింపకపోయినను వి డోంట్ కేర్. ఇది క్రిస్టియానిటీ యొక్క ప్రీచింగ్ లెవెల్కి మీరు ఎదిగినట్లు. ఆత్మ విషయంలో ఎదగాలి. మీ పిల్లలకి ఇప్పటికీ మిల్క్ ఫీడింగ్ ఇస్తున్నారా? ఐ మీన్ ఓన్లీ పాలు అవే ఇస్తున్నారా?
10th అబో పిల్లలకి మినిమం 3 years లోపు వాడికి తోసి మరీ పెట్టేస్తాం కదా, తినాలరా ఎవరిని చూపిస్తారు? బుజ్జోడు. దేవుని చూపించారండి. నన్న ఈ బౌల్లో నీకు ఫుడ్ వచ్చింది కదా, దీనికి ఎవరు ఇచ్చారు చెప్పారు ఎప్పుడన్నా? అస్సలు రాదు. ఏంటో మన అమ్మ వాళ్ళు మనకి బూచిని చూపించే తినిపించారు, మనము మన పిల్లడికి బూచిని చూపించేస్తాం. వాడు ఎలా ఉంటాడో నీకు తెలియదు, నాకు తెలియదు, మాత్రం భయాన్ని మాత్రం పుట్టించేసాం. ఎంత భావించాం. భయం ఎవరి వల్ల కలగాలి? అదేంటో మర్చిపోయాం, మనం మర్చిపోయాం. మార్గం మన తల నుంచి అయినా మార్గం. నువ్వు తినలేదంటే నీ అవయవాలు సరిగ్గా గ్రో అప్ అవ్వవు. నీ అవయవాలు గ్రో అప్ అవ్వలేదంటే నీ బ్రెయిన్ ఎదగదు. అసలు కావాల్సిన దేవునికి నీ మనసు, నీ హృదయం, దాని నుంచి వచ్చే తలంపులు. నువ్వు సరిగ్గా తినకుండా తాకుండా ఉన్నావు అంటే నీ తలంపులు కూడా బాగోవు. ఒకరోజు నీ శరీరం ఇది కావాలి అది కావాలని తినకూడని పదార్థాన్ని కూడా తినేయమంటది. అప్పుడు నీకు ఫుల్ ఇండిపెండెన్సీ ఉంది కదా, ఫ్రీ విల్ కదా, ఏదైనా తినొచ్చు కదా. అని నువ్వేం చేస్తావు? తినకూడదు తింటావు, తాగకూడదు తాగుతావు. అప్పుడు ఎవరిదయ్యా తప్పు అంటే నువ్వు నా వైపు చూపించొద్దు నాన్న, ఎందుకంటే నీకు అన్నీ నేను చెప్తున్నా. గింజ ఎలా వచ్చిందో నీకు తెలిస్తే నీ బిడ్డకు చెప్తావు. ఫుడ్ ఎలా ప్రిపేర్ చేసావో, ఎంత కష్టమైనా. ఈవెందో మనకి మధ్య గ్యాస్ ప్రాబ్లం వచ్చిన కట్టెల పొయ్యి మీద కూడా వండడానికి వెనకాలేదు. ఎప్పుడో మన బీసీల్లో అమ్మమ్మల కాలంలో మనం కట్టెల పొయ్యిలు చూసాం. ఇప్పుడు ధైర్యం తెచ్చుకొని చేస్తున్నారు కానీ వాళ్ళు అవ్వట్లా. ఎందుకని ఓదాలి, స్మోక్ వస్తుంది, వంటలో స్మెల్ బాగోదు. ఇవన్నీ గ్రహించి గ్యాస్ ఇస్తావా అది వస్తావా బ్లాక్లోనైనా కొనేసుకుంటాం. ఇది మన ఆలోచన. ఏది ఈ లోకపరమైన ఫుడ్ గురించి ఇంత ప్రిపరేషనా? ఆత్మయే ఇవాళ ఉండి రేపోద్దా? గమనించండి. జీవింపజేసేది ఎప్పటి వరకు? ఇక నువ్వు బతికినట్టే, బతికినంతకాలం బతికినట్టే కాదు, ఇక నీకు చావు లేదు. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము గుర్తుందా? కేవలం, ఇంకా డౌటే లేదని కేవలం ఎందుకు యూజ్ చేశారని నేను చాలాసార్లు అనుకుంటూ ఉన్నా. కేవలం జస్ట్ యూజ్లెస్ అనొచ్చు కదా, నిష్ప్రయోజనం అనొచ్చు కదా. ఎందుకు కేవలం నిష్ప్రయోజనం రాయించారు బైబిల్లో? పాస్టర్ గారు అండి చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు, వాక్యం వినాలి, చెప్పించాలి, వాక్యం చెప్తున్నారా, అండ్ మళ్ళీ తిరిగి చెప్పిన వాక్యాన్ని మీ చేత చెప్పించాను అనుకున్నారు. ఇలాంటి కాపర్లు దొరకడం మీ లక్కీయెస్ట్ థింగ్. ఈ రోజుల్లో మెయిన్గా కాపర్లకి ఇంట్రెస్ట్ లేదు. వర్సెస్ వైజ్ మీకు ఇంకొకళ్ళకి నేను చెప్పడం కాదు, నేను చెప్పించడం కాదు, నేను ఇంకొకరిని కూడా తీసుకొచ్చి నిజవాక్యాన్ని మీకు ప్రొజెక్ట్ చేయించాలి అనేవాళ్ళు అరుదుగా ఉంటారు. అకాలంలో పండ్లు లాంటి వాళ్ళు. సో మీరు ఆయన సద్వినియోగం చేసుకోండి. ఇలా పిలిపించబడినప్పుడు మీ ఆత్మ మండేలాగా మీకు వాక్యం చెప్పబడాలని ఆత్మ పూర్ణులై ఉండండి. అందుకనే ఒక వాక్యాన్ని ముందుకు తీసుకొని వెళ్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక. అందరూ బైబిల్ తీయండి. తెచ్చిన వాళ్ళు కంపల్సరీగా బైబిల్ ఓపెన్ చేయండి. ఇక్కడికి వచ్చిన తర్వాత బైబిల్ ఓపెన్ చేయకుండా ఉండకూడదు. రాని వాళ్ళు తప్పదు కాబట్టి పక్కన వారిని చూడండి, బైబిల్ చూడండి. వాళ్ళని చూడటం కాదు, వాళ్ళు ఏ శారీ కట్టారు, వాళ్ళు ఏ డ్రెస్ వేశారు, వాళ్ళు ఏ ఆర్నమెంట్స్, అవి కాదు, వాళ్ళ చేతిలో ఉన్న బైబిల్ చూడండి. 4వ అధ్యాయము. మీకు అందరికీ తెలుసు, వర్సెస్ అన్నీ మీకు బాగా పరిచయమే. ఇక్కడ జ్ఞాపకం చేసుకోవడం చాలా అవసరం. అది చేసుకున్న విధానంలో మన పరీక్షలు ఫెయిల్ అయ్యామా, పాస్ అయ్యామా, అట్టెసల్ మార్కులో ఉన్నామా, అసలు క్లాస్కి వచ్చాము అనుకుంటూనే ఇక్కడే ఉండి బాడీ ఎక్కడ పెట్టాం? అవుట్ ఆఫ్ చర్చ్లో ఉందా? చూద్దాం. 6వ వచనం. ఏ ఒక్క మాటలు తేల్చేశాడండి దేవుడు. దేనిని గూర్చియు. ఇప్పుడు ఎన్ని చింతలు ఉన్నాయి మీ చేతిలో, మనసులో? ఎవరికి తెలియదు. అగో చెప్తున్నారు సుబ్రహ్మణ్యం గారు, లెక్కలేని ఉన్నాయంట. కానీ బైబిల్ ఒకే ఆన్సర్. బైబిల్ దగ్గరికి వస్తే మన ప్రాబ్లంకి ఈజీ సొల్యూషన్. దేనిని గూర్చి చింతపడవద్దు. పాటిస్తామండి, ఇక్కడే తప్పిపోయాం. ఇప్పుడే ఆన్సర్ వచ్చింది కదా, ఎన్నంట? లెక్కే లేదండి. సరి చేసుకోవాలి. ఫస్ట్ లైన్లోనే మీరు అబ్జెక్షన్ పెట్టేశారు. అబ్జెక్షన్ అని చెప్పారు కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, సరే మీకు సొల్యూషన్ ఇస్తున్నాను. ఏమని సొల్యూషన్ ఇస్తారు? ప్రతి విషయం
బాధ అంటే కొంతమందికి నవ్వుగా ఉంటుంది, ఏడుపు అంటే కొంతమందికి ఇంకా నవ్వు వస్తుంది కదా. కొంతమంది ఏడుస్తుంటే మనం నవ్వమా? చిన్నపిల్లడు దెబ్బలు తగిలి ఏడుస్తే తగులుతీరా నవ్వమా? కానీ మనమే చిన్నప్పుడు ఆ దెబ్బలు తిన్నప్పుడు మనం ఏడ్చిన వాళ్ళమే కదా. అలాగే ఆత్మలోనికి వచ్చిన మన మెచ్యూరిటీ లెవెల్ ఎలా ఉండాలి అంటే ప్రతి విషయంలో నీకు ఇది అది కండిషన్స్ అప్లై అని ఏం లేదు. ఇది అడగొద్దన్నాను, అది అడగమన్నానని ఇంకా దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఏదైనా అడగొచ్చు. పర్సనల్లీ బహిరంగంగా నువ్వు చర్చ్లోకి వచ్చినప్పుడు నీ ప్రార్థన మెచ్యూరిటీ లెవెల్ వేరుగా ఉండాలి. ఇంటర్నల్గా నీకు తలుపులు వేసుకున్న తర్వాత నీకు నో ఏ అబ్జెక్షన్ లేదు. ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన అంటే రిక్వెస్టింగ్ మెథడ్. ప్రార్థన విజ్ఞాపన ఒకవేళ అది అలాగే ప్రొలాంగ్ అవుతున్నా, నీవు చేసిన విజ్ఞాపన ప్రొలాంగ్ అవుతున్నా, దానికి సొల్యూషన్ చేసిన జరిగిన కృతజ్ఞతాపూర్వకముగా విన్నపములు ఎవరికి తెలియజేయాలి? ఎవరికి చెప్పారు మీరు? అయ్యగారు మా కొరకు ఈ ప్రార్థన చేయండి చెప్పారు ఇప్పటివరకు? భారమంతా మళ్ళీ ఎవరి మీద? మీకోసం చర్చ్ అరేంజ్ చేయాలి, అరేంజ్మెంట్స్ చేయాలి, కింద కొంతమంది కూర్చోలేము, ఫ్యాన్లు తిప్పాలి, ఆర్థిక భారం, ఇంకా ఎంతమందినో తోడుకు రావాలి, మోటివేట్ చేయాలి. మళ్ళీ ఇంకో డ్యూటీ ఎవరికి? కాపర్ గారికి. కాపర్ గారు సో ప్రాబ్లం అండి, మా కోసం మీరు విరివిగా ప్రార్థన చేయండి. పాపం వినయ మనస్కులు మంచి కాపర్లు ఏమంటారు? తప్పకుండా చేద్దామమ్మా అంటారు. కానీ దేవుడు ఇక్కడ ఏమన్నాడు? వేర్ ఈజ్ యువర్ ఇండివిజువల్ ప్రేయర్? గదిలోనికి వెళ్ళి తలుపు మూసుకొని ప్రార్థన ఏది? ఎక్కడా? ప్రతి విషయం అన్నానే బాబు, ఆ విషయం నీకు చెప్పకూడదని చేయలేదంటానికి నువ్వు ఎక్కడ రీజనింగ్ ఎత్తుక్కుంటాం కదా మనం. ఏమ్మా పండు తినొద్దంటే నేను ఎక్కడ తిన్నాను నాయనా? నువ్వు ఇచ్చావుగా వైఫ్, ఆవిడ చెబితే తిన్నాను, మరి నీవైండు అక్కడ ఏం మాట్లాడు? నువ్వు చేసావు కాబట్టి, ఆవిడ చెప్పింది కాబట్టి కాదనలేక తిన్నాను. తప్పెవరిదైతే? భార్యను చేసిన, అవ్వమ్మను చేసిన నీది తప్పేమో బహుశా. అది నేను అనలే, నీకు తెలియాలి కదా, నువ్వు మహాజ్ఞానివి కదా, అంత తెలివైన వాళ్ళు. మన ఆన్సర్ ఇవ్వడంలో మనకు తెలివికి మించిన వాళ్ళు లేరు. అందుకనే దేవుడు ముందే చెప్పాడు, నీ ఏ విజ్ఞాపన చేయాలన్నా, ఏ ప్రార్థన చేయాలన్నా, ఏ ఆఫరింగ్ చేయాలన్నా నువ్వే నాకు తెలియచేయి. మా డాడీ నాకు సో నీడీ ఉందని నేను చెప్పాలి అంటే ఎవరి ద్వారా చెప్తాను? మీ ద్వారా అన్నోన్ పర్సన్ దగ్గరికి వచ్చి చెప్తానా? వెళ్ళి మా డాడీకి కొంచెం చెప్పండి ప్లీజ్ అంటానా? వెళ్ళి నాన్నగారు ఇది కావాలి అంటానా? లేదా? ఎందుకు స్వతంత్రం ఎందుకు ఉండింది నాకు? ఐఎమ్ డాటర్ కదా, నేను తన బిడ్డని కదా. అందరూ ఇప్పుడు ఈ లోకంలో ఉన్న 800 కోట్ల మంది పైగా ప్రజానికం ఎవరు బిడ్డలు? వాళ్ళు మేము మాకు మీరెవరో మాకు తెలియదు, మాకు దేవుడే లేడు అన్న వాళ్ళకు కూడా దేవుడు ఎవరు కదా. సో ప్రతి ఒక్కరూ అన్ని విషయాల్లో ఎవరిని ఆఫరింగ్ చేసుకోవాలి? దేవుణ్ణి. అంటే మనలో లేక్ ఆఫ్ ప్రేయర్ ఉంది, అంటే ప్రార్థన లోపం ఉంది. బహుశా ఏమో మీరు మంచి ప్రార్థనా పనులు అయితే వెరీ గుడ్, ఉందో లేదో లాస్ట్లో తెలిసిపోతుంది, అది ఖచ్చితం. ఇప్పుడు నేను చెప్పే వాక్యంలో మీరు ప్రార్థనా పరులో కాదా? ఎంతవరకు ప్రార్థన చేస్తున్నారు? ఏ విధంగా చేస్తున్నారు? చేయమన్నారు కదా ప్రతి విషయంలో అని. అన్నీ చేస్తే ఎక్కడికి వెళ్తున్నాయి, ఎందుకు వెళ్తున్నాయి, ఎలాగా అనేది మీకు తెలిసిపోతుంది. అందుకని ఒక మాట 7వ వచనం చూడండి. మీరు ఇలా చేస్తే ఏమవుతుంది? సమస్త జ్ఞానముకు. ఎప్పుడు చేస్తే? ప్రతి విషయంలో ఆయనకి కనుక మీరు ఆఫరింగ్ చేస్తూ ఉంటే సమస్త జ్ఞానం. ఈ లోకంలో ఎన్ని జ్ఞానాలు ఉన్నాయో అన్ని జ్ఞానాలకు మించిన దేవుని సమాధానం ఇది లోకంలో ఎవరికి తెలియదు. అందుకే యుద్ధాల వరకు వెళ్ళిపోయి లక్షల మంది అభంశుభం తెలియని పిల్లలు కూడా చంపేసుకుంటున్నారు. దేవుని సమాధానము క్రీస్తు యేసు వలన, మళ్ళీ డైరెక్ట్ గా కూడా కాదు, క్రీస్తు యేసు వలన మీ అది. ఎందుకు హృదయాలకని చెప్పాడు చెప్పండి? మన దేవుడితో ప్రాబ్లం ఇది కనుక. ఆయన బయట నువ్వు ఎంత బాగా ప్రేయర్ చేసావు, ఎంత చందా ఇచ్చావు, ఎలా భోజనాలకు దానం ఇచ్చావు, ఎంత బాగా పాట పాడావు, ఎంత బాగా ప్రార్థన చేసావు, నోటితో వచ్చి చూసేది ఎవరు? మనుషులమైన మనం. ఎంత బాగా పాడాడు,
ఎంత బాగా ప్రార్థన చేశాడు, ఎంత బాగా వాక్యం చెప్పింది అని మనకి మనం భరోసా చేసుకుంటాం. కానీ ఒక ఆయన ఉన్నారు, ఎవ్వరికి సాధ్యం కాని పని చేసే ఆయన. హృదయములను, తలంపు అంటే తలుచుకునేది. నేను నీ గురించి ఎన్నో తలుచుకుంటా, నా గురించి మీరు ఎన్నో తలుచుకుంటారు. వీటన్నిటిని కూడా చూసేది ఎవరు? కాపలు ఉంటాడంటే వీటికి. ఏం ఆలోచిస్తుంది బిడ్డ? ఇప్పుడు ఇక్కడికి వచ్చింది కదా, ఇక్కడికి వచ్చాడు కదా, ఏం వింటున్నాడు, ఏం ఆలోచిస్తున్నాడు, అసలు చెప్పబడుతుంది ఏంటి, తన తలంపు ఏంటి, తన హృదయపు ఆలోచన ఏంటి? ఇక్కడ దొరికిపోతాం అందరం. ఏంటంటే తలంపులకి ఏమన్నా అడ్డుకట్టు ఉంటుందా? హృదయంలో ఆలోచనలకి ఆలోచించుకోవడం వేరు, తలుచుకోవడం వేరు. తలుచుకోవడం అకాలంగా జరుగుద్ది, ఆలోచన మరీ పనిగట్టుకుని ఆలోచిస్తాం ఏం చెయ్యాలా అని. చిన్నప్పుడు నాకు టీవీ లేదు హౌస్లో, డాడీ అన్ని ప్రొహిబిటెడ్ అనమాట. బాగా చదివేసి వీళ్ళు మంచి జ్ఞానవంతులు అయిపోవాలని. అయితే మాకు వచ్చేది ఏమని, హృదయాలకు, ఏదో మిస్ చేశాను, మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండేది ఏంటి? నువ్వు తలుచుకోగానే నిన్ను నువ్వు ప్రిపేర్ చేసుకునే విధానం చూసుకోగానే ఇక్కడ ఎలా నువ్వు కనపడుతున్నావు దేవునికి సుమా. అందుకే అని అన్నాడు, నువ్వేం బలి తెస్తావు నైనా అని అడిగాడు. ఇవాళ ఎద్దునిస్తావా, మేకనిస్తావా, ఫుల్గా భోజనాలు పెడతావా, తింటావా అని అడిగారా? మీరు బలి అర్పించడం కన్నా సమీపించి, మీరు ఎప్పుడన్నా చూడండి, ఒక రో అంతా ముందు ఖాళీగా ఉంటుంది. ఎక్కడన్నా ఓపెన్ మీటింగ్స్లోనూ పెద్ద చర్చెస్ వాటిలో రో మొత్తం ఫ్రంట్ లైన్ ఖాళీగా ఉంటుంది. ఎందుకని? ప్రవర్తనతో చెప్పేస్తాం, నాయన వస్తానికి వస్తాం, కానీ సమీపించి ఆలకించడం అంటే మా వల్ల కాదు. క్రియ అదే, మన క్రియల ఫలాన్ని నేను చూస్తున్నాడు. మీ తలంపులకు, మీ హృదయ ఆలోచనలకు ఆయన ఎందుకు కావాలి ఉండాలి? ఆయనకు కావాల్సింది అదే కనుక. అందుకనే ఇంకో మాట చూపిస్తాను చూడండి. 16వ కీర్తన, కీర్తనల గ్రంథము 16వ కీర్తన 8వ వచనం. ఎప్పటి వరకు అండి? ఆదివారం కొన్ని గంటల, శుక్రవారం, శనివారం ఈ సంఘ కార్యక్రమాల బట్టి కొద్ది సమయమా? మామూలుగా ఇక్కడికి వచ్చినప్పుడు మన క్యారెక్టర్ అబ్జర్వ్ చేసుకుంటే మనం ఎలా ఉన్నట్టు? చాలా బాగుంటాం. మన వేరింగ్, డ్రెస్ స్టైలు, మాట్లాడే విధానం అన్నీ మారిపోతాయి. జస్ట్ ఆ గడప దాటిన తర్వాత మనోడు అస్సలు బయటకు వస్తాడు. ఇప్పుడే గుడి నుంచి వచ్చాను కాబట్టి సరిపోయింది, లేకపోతే అది మనం అర్థమవుతుందా? అది మారాలి, అది ప్రాచీన స్వభావం. అందుకే అంటున్నాడు సదాకాలము యెహోవా యందు. యెహోవా అంటే ఆయన కదండి, అక్కడెక్కడో దేవుడు కదండి, కాదండి. ఇది ట్రాన్స్లేషన్. అదే తెలుగు పరమార్థంలో యెహోవా అనగా ఉన్నవాడైన దేవుడు అంటే సదాకాలము ఉన్నవాడైన దేవుని యందే నా గురి, నా గోల్. మీ గోల్ ఏంటని అడగండి. ఇలా ఏం చెప్తుంది? ఏముందండి, ఎన్నో ఏళ్ళ నుంచి రెంటెడ్ హౌస్లో ఉంటున్నాము, మంచి ఇల్లు కట్టుకోవాలి, ఇది నా గోల్ అండి. యజమానుడు ఏమంటాడు? ఎప్పటి నుంచో అదే ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్నానండి, తన్నుకుపోతున్నారు ఎవరో. లేదంటే ఆ పక్క స్థలం కొందాం, ఈ బిల్డింగ్ కొందాం, ఆ పైన ఫ్లోర్ వేద్దాం. గురులు, మన గోల్స్. పిల్లలకి అడిగితే ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఫస్ట్ ర్యాంక్, ఇంతకు మించి ఉంటుందా వాళ్ళకి? పాపం మహా అయితే ఆండ్రాయిడ్ ఇంకొక వర్షన్ ఆఫ్ ది ఫోన్ కావాలి, లేదంటే ట్యాబ్లెట్, ఏదో ఒకటి వాళ్ళకి కావాలి. ఇవే వాళ్ళ గురులు. కానీ ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడండి? 1 hour కాదు, 1 day కాదు, కొన్ని వీక్స్ కాదు, 1 month కాదు, 1 year కాదు, సదాకాలం. మీన్స్ వాట్? సదాకాలం అంటే ఏంటి? బతికున్నంత కాలం, ఆఫ్టర్ కూడా. ఇంత విజ్ఞత కావాలి క్రైస్తవుడికి. చచ్చిన తర్వాత ఉండేది ఏమిటో? ఆత్మ. చెప్పాను కదా, మనం పోతాం, మనము ఇన్ ది సెన్స్ బాడీ పోతుంది, శరీరం పోతుంది, కానీ బతికి ఉండేది, సదాకాలం బతికి ఉండేది ఆత్మ కదా. అక్కడికి వెళ్ళిపోయాడు భక్తుడు. నాయన ఇప్పుడు కాదు, బతికున్నప్పుడే కాదు, చచ్చిన తర్వాత కూడా, ఐ మీన్ సదాకాలము నీ మీదే నా గురి,
నిలుపుచూ ఉన్నానంటే ఇంకా క్రియ కొనసాగుతుందా లేదా? నిలిపేశాను ఆయన అని ఫిక్స్ అయిపోయి పక్కకి వెళ్ళిపోలేదు. నిలుపుతూ ఉన్నాను, ఎందుకంటే ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు కాబట్టి నేను కదల్చబడను. ఈ హోప్ ఉందా? కదల్చబడను. రోగం వచ్చింది, కదల్చబడను. ఆర్థిక ఇబ్బంది వచ్చింది, కదల్చబడను. విపరీతమైన కుటుంబాల మధ్య గొడవలు వచ్చాయి, కదల్చబడలేదు. నా విశ్వాసంలో నేను తొణకలేదు. అబ్బే, ఎక్కడ మనకు టచ్ అవ్వట్లేదండి సాక్ష్యం. రోగం రాగానే అయ్యగారు ఒక పూట అయిపోయింది, నిన్నటి నుంచి ఏం ఫుడ్ తీసుకోలేదు, కొంచెం ప్రార్థన చేయండి. కానీ ఆ మాట చెప్తూ, అయ్యగారు నాకు మీ ప్రార్థన సపోర్ట్ అవసరము, కానీ నేను ఏమాత్రం విశ్వాసంలో తొణకలేదు. ఈ రోగంతో ఎట్లా పోయినా సరే నేను మాత్రం ఇట్లాగే దేవుని కొరకు సదాకాలం నా గురి ఆయన మీద నిలుపుతున్నాను. సాక్ష్యం ఇచ్చారా సాక్ష్యం అనగా కనినది వినినది ఏమిటో కన్నయ్య విన్నాయి. యేసును గూర్చిన మాట కన్నావా? నీకు అదేమన్నా సెన్సిబిలిటీ అయిందా? అనుభవించగలిగావా? అసలు ఏమన్నా రక్షణానందాన్ని అనుభవించా? బయట ప్రపంచం అంతా వాళ్ళ వ్యామోహాల్లో కోరికల్లో తన మునకలైపోతుంటే డిసిప్లినరీ మేనర్గా ఇక్కడ కూర్చుని నీ మాట చాలు అని ఆనందంతో నీ హృదయం గంతులేయగలుగుతుందా? తొందరగా ముగించేస్తాయి, విల్ గో అవే, తొందరగా వెళ్ళిపోవాలి, డెలిషియస్గా నా ఫుడ్ని వండుకోవాలి, తినాలి, బ్రేవ్ అనాలి, హాయిగా నిద్రపోవాలి. ఏమిటి ఉపయోగం? ఈ రక్షణానందాన్ని అనుభవిస్తే నువ్వు టైం చూసుకో, ఈ రక్షణానందాన్ని అనుభవిస్తే నువ్వు దేనికి ఫీల్ అవ్వవు. ఏ విధంగా అయినా నా కుడి పార్శ్వమున ఉన్నదెవరు? ఉన్నవాడైన దేవుడు. దేవుళ్ళు అనబడిన వారు సో మెనీ రోజుకొకళ్ళు పుట్టుకొస్తున్నారు. సంతలో, వాడలో, వీధిలో, సిటీస్ లో, వరల్డ్ వైజ్ గా కొత్త దేవుళ్ళు పుట్టుకొస్తున్నారు. దేవుళ్ళు అనబడిన వారు, కానీ అసలు ఉన్నవాడైన దేవుడువైన నీ క్యారెక్టర్ ఏంటయ్యా అంటే నువ్వు హృదయాలని తలంపులకి కావలి ఉన్నావు. కాపలాదారుడు నువ్వు. ఏమొస్తుంది నీ తలంపులో, హృదయంలో ఏం ఆలోచిస్తున్నావు? నేను నిన్ను పరీక్షిస్తే నిలుస్తావా, గెలుస్తావా, లేకపోతే పడిపోయి అసలు దేవుడు ఉన్నాడా అని ఉన్నవాడైన దేవుణ్ణి తిరిగి క్వశ్చన్ చేసే కేటగిరీలోకి వెళ్ళిపోయామా? పరీక్షించుకోవాలి. సదాకాలం ఉన్నావా అని గురిలో చూడాలి. ఇంకొకటి 46వ కీర్తన కూడా చూడండి. ఇదే 46వ కీర్తన 10వ వచనం. 46వ కీర్తన ఎక్కడ? ఊర కుండుడిన. మనకేంటి ఏ గుడిలో చూసిన రణఘన ధ్వనులు, ఊరుకుండాలా, సైలెంట్గా ఉండాలి దేవుని సన్నిధిలో. మనకేమో నోరు మెదపకుండా మాట్లాడకుండా వాగుడు కాయలమే వసపోసినట్టు వాగే కాయలమ్మా. అలాంటి వాళ్ళం గడిలోకి వస్తే ఊరుకుండగలమా? దేవుడు అసలు మనకు మ్యాచ్ క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు దేవుడు. సదాకాలం అస్సలు పాసిబిలిటీ లేదు. హృదయాలకి తలంపులకి కావాలంటాడంట ఆయన. మర్చిపోయి ఎంతకాలం అయిందో మనం. విచ్చలవిడిగా మన తలంపులు ఎలా ఉన్నాయో, ఆలోచనలు ఎలా ఉన్నాయో, దేని గురించి ఆలోచిస్తున్నాయో, దేవుణ్ణి ఏ టైంలో ఏ విధంగా ఏ క్వశ్చన్ వేసి ఇబ్బంది పెట్టామో ఆయన ఆన్సర్ ఇవ్వలేదు కాబట్టి సరిపోయింది. ఆయన నోరు తెరిచి ఆన్సర్ చేస్తే ఎవడో బతకం కదా. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? మీరు నా దగ్గరికి వచ్చినప్పుడు ఊరకుండి నేనే దేవుణ్ణని. ఒకరోజు సరిపోదండి దేవుడు అని తెలుసుకోవడానికి. సర్వ వ్యాపకుడు, సర్వాంతరయామి కాదు, సర్వ వ్యాపకుడు. ఇక్కడ ఆయన ఉండడేమో, ఎక్కడ శూన్యంలో ఉండడేమో అనుకునేవాడికి కూడా ఆన్సర్ ఇవ్వగల మహాశక్తిమంతుడైన ఆల్ మైటీ. మన అందరూ అంటారు సర్వాంతరయామి వరకు ఆగిపోయారు. నో, సర్వ వ్యాపకుడైన. ఆయనకున్న కెపాసిటీ, ఆయన క్రియేట్ చేసింది, ఆయన సృజించిన వాటిల్లో ఆయన ఆన్సర్ ఇవ్వడం ఏమిటి? ఆయన సృజించినవే ఆయన గురించి ఆన్సర్ చెప్తాయి. ఆకాశము ఆయన మహిమను. నోరుందా చెప్పండి. నోరున్న మనం నెవర్ బీన్.
ఆయన ఎంత ప్రభావశీలో మన నోటి నుండి ఒక్క మాట వచ్చిందో ఇక్కడి వరకు. అఫ్ కోర్స్ స్తోత్రం చెప్తాం, హల్లెలూయా అని చెప్తాం. నీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. హల్లెలూయా మీనింగ్ ఏంటి? దేవునిని చెప్పండి, తెలుస్తా? తెలియదు. స్తుతించుడి బైబిల్లో ఉంది, ప్రకటన గ్రంథం. ఇక్కడ నేను హల్లెలూయా అన్నానంటే అక్కడ నుంచి తిరిగి హల్లెలూయా రాకూడదు, దేవునికి స్తోత్రం అనాలి. లేదు మీరు కూడా హల్లెలూయా అంటారంటే ఏంటో అర్థం తెలుసా? నువ్వే స్తుతించుకో, నువ్వు స్తుతించు అనుకుంటే ఇక్కడ ఎవరు స్తుతిస్తారు? మరి అవమానం, దేవునికి అవమానం దేవుని మందిరంలోనేనా? ఇక్కడ నుంచి నేను హల్లెలూయా అనే మాట ఉపయోగించగానే అక్కడ నుండి దేవునికి స్తోత్రం అనాలి. ప్రైజ్ ది లార్డ్ అంటే ఏంటి అర్థం? దేవుణ్ణి స్తుతించండి అని. అప్పుడు నేనేమనాలి? థ్యాంక్ యూ, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది గాడ్, ప్రైజ్ లార్డ్ ఇన్ గాడ్ అనాలి. ఇలా చూడండి, ఓత పదాలలోనే సాతాను వలలు వేసి దేవునికి అణువణువు అవమానం కలిగేలాగా చేస్తున్నారు. వాడి తంత్రములను ఎరగని వారు సంఘంలో ఉండడం ఎంత అవమానమో. అందుకే అంటున్నాడు ఆయన, అన్యజనులలో నేను మహోన్నతుడను. ఎంత ఉన్నతంగా నన్ను నేను ప్రొక్లైమ్ చేయాలి అంటే నన్ను నేను నిరూపించుకోవడం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. ఒక ఫ్లోట్, ఒక వరద వస్తే నేనెవరో తెలిసిపోద్ది. ఒక రెక్టర్ స్కేల్ మీద 7 పాయింట్ దాటితే నేనెవరో తెలిపోద్ది. నేను అంటే పర్వతం ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు వెళ్ళిపోద్ది. అసలు భూమికి బ్యాలెన్స్ ఉండదు. కానీ నా మహోన్నత నామానికి రిప్రజెంటేటివ్ అంబాసిడర్స్ ఎవరంటే మీరే. ఎవరు? సంఘంలో ఉన్నవారు. మీరు అన్యజనులలో నేను మహోన్నతుడను అగుదునని, భూమి మీద నేను మహోన్నతుడను అవుతాను అని ఎవరికి చెప్పాడు? వాక్యమును యాకోబుకు తెలియజేశాడు. ఆ వాక్యమే మనం చదువుకుంటున్నా. వాక్యం చదువుకుంటున్న నువ్వు నేను ఆయన ఎంత మహోన్నతుడో ఈవెన్ నీ ఫ్యామిలీలో తెలియలేదా? తెలిస్తే ఫ్యామిలీస్తో కదా ఇక్కడ ఉంటావు. నువ్వు ఒక్కదాని ఎందుకు వచ్చావు? నువ్వు ఒక్కడు ఎందుకు వచ్చావు? ఏది నీ పిల్లలు, ఏది నీ భర్త, ఏది నీ భార్య, ఏది ఇంకా మిగతా రక్త సంబంధులేది? మనం ఆదివారం వచ్చిందంటే విశ్రాంతి దినమున సంఘములో మనము మన కుటుంబాలుగా ఆయన ఎదుట కనబడి తీరాలి. కనబడకుండా ఉన్నారంటే అర్థం ఏంటి? ఆ మహోన్నతుడిని నువ్వు డీగ్రేడ్ చేసినట్టు. రాకపోవడం డీగ్రేడ్ చేయడమే. వచ్చి ఆయన యొక్క మహోన్నతుని గుర్తించకపోవడం ఇంకా ఘోరం. వేషధారులైన శాస్త్రులైన ఒప్పుకోలేదు. ప్రభువు వారు భూమి మీద శరీరధారిగా వచ్చినప్పుడు శాస్త్రుల్ని పరిశీలన ఏమన్నాడు? మీరు చూస్తే వైట్గా ఉన్నారు, కానీ వైట్గా ఉన్న నాకు ఇంకొకటి గుర్తు వస్తుంది. ఏమిటది? సొన్నం కొట్టిన సమాధి. లోపల ఎలా ఉంటుంది? అజితేంద్రియత్వం, కంపు, కుళ్ళు, ఈస్ట్, ఇంకా కంటామినేషన్. కంపు అంటామే కదా మనం. ఒక వాడని పాత్రలో ఫుడ్ కొన్ని రోజులు అలాగే ఉంటే దానిలో ఏ రకమైతే మలినం ఉంటుందో అలా మీ హృదయాలు కనపడుతున్నాయి అన్నాడు. ఎందుకని? వాళ్ళు హృదయాలని, తలంపుల్ని క్లీన్గా పెట్టుకోలేవు. ఆ మహోన్నతుడు ఎంత గొప్పవాడో తెలియలేదు. దేవుని సన్నిధికి వచ్చి నువ్వు తోపు తురుము అంటాం అని చెప్పేసి బయటికి వెళ్ళిపోయారే, కానీ ఇక్కడికి వచ్చి ఈ వాక్యం అనే ఉదక స్థానముతో నన్ను నేను శుద్ధీకరించుకోవాలి, నన్ను నేను పరిశుద్ధపరచుకోవాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు గనక ఆయన చూడాలనుకునే వాళ్ళు కూడా పరిశుద్ధులై ఉండి తీరాల్సిందే. అది మాటలో వస్తుంది, ప్రవర్తనలో వస్తుంది, క్రియల్లో వస్తుంది. ఆయన కనపరిచేటప్పుడు తెలుస్తుంది, ఆయన కీర్తించేటప్పుడు తెలుస్తుంది. ఆయన గురించి ఆలోచిస్తే నీ నోటిలో నుంచి జీవ జల ఊటలు బయలుదేరతాయి. కాబట్టే హృదయాన్ని పదిలంగా ఉంచుకో అన్నాడు ఆయన. ఎక్కడి నుంచి ఎక్కడికి పెట్టాడండి ఆయన? ఆలోచన లేదు, ఏం ఆలోచన లేదు. మనం కూడా శరీరపరమైన స్థుతుల మీద ఆశీనులు చేద్దాం అనుకుంటున్నాం. ఆయన ఆల్రెడీ స్థుతుల మీద ఆశీనుడే. ఏ విధంగా చెప్పండి? ఏంజల్స్ ఏమంటున్నాయి? డైరెక్ట్గా ఆయన్ని చూడటం లేదు. 2 రెక్కలతో కళ్ళు కప్పుకొని, 2 రెక్కలతో వాటి యొక్క శరీరాన్ని కప్పుకొని, 2 రెక్కలతో ఏమని అంటున్నాయి? ఎన్ని రోజుల నుంచి అంటున్నాయి? కోటాను కోట్ల సంవత్సరాలు. భూమి కూడా పుట్టలేదు. చూస్తున్నాం, ఇంకో వర్డ్ రావట్లేదంట.
అమ్మ పరిశుద్ధుడు 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 ఇదే చెప్పాలనిపిస్తుందంట. నీకెందుకు అనిపించట్లేదు? నువ్వు పరిశుద్ధుడివి, నేను కూడా పరిశుద్ధురాలు అవ్వడానికి భూమి మీద నన్ను పరీక్షించడానికి పెట్టావు. పరీక్షలో నెగ్గాలని అడగటం పోయి ఇదివు అదివు, అది చెయ్యి ఇది చెయ్యి, ఈ రోగం ఈ నొప్పి, అది కావాలి ఇది కావాలి, వాళ్ళకుంది నాకు లేదు. ఏంటి నీ గోల నా గోల? నీకేం కావాలో పుట్టించిన వాడికి తెలియదా? నేను చిన్నప్పుడు మా డాడీని ఇది కావాలి అది కావాలి ఇది అది అంటే నాకు తెలుసు అండి నీకేం చేయాలో అంటారా లేదా? మీరు అంటారు లేదా మీ చిల్డ్రన్స్ తోటి? నాకు తెలుసులేదా నీకేం కావాలో, ఆ టైం వచ్చినప్పుడు నేను చేస్తా అంటారా లేదా? అస్సలు డాడీలకే డాడీ, ఫాదర్ ఆఫ్ ది ఫాదర్. ఎవరైనా క్రియేటర్ మన దేవుడు, అందరికీ తండ్రి అయిన దేవుడు. మనకున్న ఒక్క ఆనందం ఎగిరి గంతు వేసేది ఏంటంటే దేవుడు అంట, కాదు తండ్రి అయిన దేవుడు అంట. ఎంత బాగుంది! ఎప్పుడన్నా ఇలా రిప్రజెంట్ చేసావా నువ్వు నీ రిలేషన్స్లో, ఫ్రెండ్స్లో? అసలే వాళ్ళ ఫ్రెండ్షిప్ డే అంట మారు మోగిపోతుంది ఫోన్లో. దేవుడు ఏం చెప్పాడు? నీ ముఖ్య స్నేహితుడిని కూడా నమ్మొద్దు. బైబిల్ ఆపోజిట్ టు ది వరల్డ్, వరల్డ్ ఆపోజిట్ టు ది గాడ్. అది గాడ్ ఆఫ్ ది బైబిల్ కదా. మీరు మిమ్మల్ని ప్రేమించుకుంటున్నట్టుగా మీ పొరుగు వాడిని ప్రేమించడం అంటే నువ్వేం ఆలోచిస్తున్నావు? నాకు అన్నీ బాగుండాలి, నాకు మంచిగా జరగాలి. మరి ఎదుటాడు కోరుకోరా? అది క్రైస్తవులైన వాళ్ళని ఏం కోరుకున్నాడు దేవుడు? నేను మిమ్మల్ని ఎలా ఉండమంటానంటే ఇందాక సార్ చెప్పించారు కదా, ఒక్కొక్కటి జరిగితే మైండ్ పేలిపోయింది. శత్రువు అనగానే మనలో బీపీకి 4 ట్యాబ్లెట్లు వేసుకున్న తగ్గండి కదా. కోపం, వాడు నన్ను అంటాడా? నేను చీమకు కూడా చీమకే అపకారం చేయవు వాళ్ళకిలాగా. సూది బజ్జంలో ఏమన్నా ఉంటే ఒంటె కూడా దొరుకుద్దేమో అని ఫిల్టర్ చేస్తారంట శాస్త్రులు. మరి మింగేటప్పుడు ఒంటిని మింగేస్తారు, ఫిల్టర్ చేసేటప్పుడు సోంపు జీలకర్ర అడ్డుపడితేమని ఫిల్టర్ చేస్తారంట. మనం కూడా అంతే, ప్రార్థనకు రాకపోతే అసలు ఏమైందో తెలుసా అంటూ వచ్చేద్దాం. తిరిగి వెళ్ళిన తర్వాత సమాజంలో బ్రతికేటప్పుడు మన ప్రవర్తన, మన మాట తీరు అన్ని లోకస్తులతో నేను ఏమాత్రం ధీటుగా ఉండడం, నీతో సమవుచ్చి నేనే అన్నట్టుగా మాట్లాడతాం. శత్రువుని ప్రేమించగలుగుతాం ఏంటి మనం? అస్సలు శత్రువు దాకా ఎందుకులే. ఇంట్లో పార్ట్నర్ అన్నారు, మన హస్బెండ్ మనల్ని ఏమన్నా అన్నారు అనుకోండి, ఆ రోజు కిచెన్కి సెలవు, హౌస్ మొత్తం నో క్లీనింగ్, ఫుడ్ నో. ఎందుకు? నన్ను ఆ మాట అన్నారా? అవుతుందా మనకి? ఒక మాట అంటే ఆ రోజే ఎక్స్ట్రా స్పెషల్ కర్రీ చేస్తాం ఏంటి మనం? ఉన్నది పచ్చడి కూడా తీసి ఫ్రిడ్జ్లో కనపడిన ప్లేస్లో పెడతాం. మన వాల్యూ తెలియాలి కదా. అవునా? ఎంత మంచోళ్ళం అంటే విశ్వాసం. ఇంకా బాగా కట్టబడతాయి మన కుటుంబాలు, కట్టబడతాయి బాగా. ఇంత కష్టపడుతుంది కదా భార్య, ఒక్క రోజున చిన్న భలే కష్టపడుతున్నామమ్మా అంటే చాలు మనం ఎక్స్ట్రా 3 గంటలు పనిచేసే ట్యాబ్లెట్ లాంటి దానితో సమానం. కానీ అస్సలు నోట్లోంచి రాదు. ఏమిటో తింటాం అలవాటు అయిపోయింది మనకి. ఎదుటనున్న వ్యక్తి నీకు ఉపకారం చేసి నీ బాగోగులు చూసే పార్ట్నర్స్నే సహా చెరువులనే మనం కనీసం చిన్న మాటతో పొగడ్చలేని మనం, పొగడ్తలు ఇవ్వలేని మనం శత్రువు వరకు వెళ్ళిపోగలమా? ఎల్కేజీలో పడేయాలి మనల్ని అందరినీ. ఎక్కడ? సండే స్కూల్లో. శత్రువును ప్రేమించడం అంటే అని మనల్ని తీసుకొచ్చి దేవుడు ఎక్కడ పడేశాడు? ఘనాహారం ఇప్పించండి అని పాస్టర్ గారికి అప్పగించాడు. ఇప్పుడు మీకు డైజెస్ట్ చేసుకోగలరా శత్రువుని ప్రేమించడం? అమ్మ అంట పాపం ఎవరికో షెల్టర్ ఇచ్చిందంట, ఆవిడ మీద ఏం వేశారు? దొంగతనం వేస్తారు. అక్రమం విస్తరించుట చేత ప్రేమ అయిపోద్ది, చల్లారిపోయిందంటే దొరకదు అక్కడ. నువ్వు ఇంకెందుకు భంగపడతావు? నువ్వెందుకు ఇంకా బాధపడతావు? మళ్ళీ దాని సాక్ష్యం అంటావు, ఎస్ నేను షెల్టర్ ఇచ్చాను, మేలు చేసి కీడును అనుభవించాను, నాకు ఎక్కడుంది కిరీటం? అయితే పాస్టర్ గారికి వచ్చి చెప్పండి ఆ విషయం. పాస్టర్ గారు, నేను మన చర్చిలో నేర్చుకున్న ప్రేమ ప్రకారం షెల్టర్ ఇచ్చాను, ప్రేమించాను, బట్ నేనేం తెచ్చుకున్నానో తెలుసా? అప్పుడు
మాస్టర్ గారు మీ మీ యొక్క భయాన్ని బట్టి సర్లేమ్మా ఓపిక అంటారు. నిజంగా మెచ్యూరిటీ లెవెల్ని రీచ్ అయితే ఎస్ ఇంకా ఘనంగా ఆయన స్థుతిద్దాం. నిజంగా సత్యంలో ఉన్నాం. ఎందుకంటే యేసుప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు ఎవరినండి ఒక్క హానికరమైన పని చెప్పండి, కూర్చోబెట్టి ఫుడ్ ఎవరిని ఇస్తారా? అప్పటికప్పటికి క్రియేట్ ఒక 2 చేపలు 4 రొట్టెలు 2 చిన్న చేపల, అంతే కదా? 5 రొట్టెలు, అదేలేదు ఒకటి చిన్నది చేశాను. 5 రొట్టెలు 2 చేపలు మీరు తీసుకురండి. ఇంత చిన్న బౌల్లో ఫుడ్, మళ్ళీ కాంబినేషన్ ఏదో పప్పు పులుసో పెట్టామన్నారు. బాబు మాకు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎవరు కోరుకున్నట్టు వాళ్ళకి వెజ్ నాన్ వెజ్ ఇచ్చేయండి అంటే అవుతుందా? చేసింది ఎవరు? మిగిలిన గంపల్లో. దీనికి కోపం వచ్చిందా లేకపోతే చంపేయాలనిపించిందా? తినే శుభ్రంగా మూతి తుడిచేసుకొని వెళ్ళిపోయారు. కుంటుతున్నాడు ఎన్ని సంవత్సరాలు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు జస్ట్ ఆ కార్నర్లో పడిపోతే కాళ్ళు వచ్చేస్తాయి. ఎవ్వరు చేర్చలే. వెళ్ళేవాడిగా నువ్వు స్వస్థపడాలి అనుకుంటున్నావా? నువ్వు వెళ్ళి అడుగు. కుంటోడు నీ వైపు ఇలా చూస్తాడు. కానీ ఆన్సర్ ఇచ్చినట్టు భలే ధైర్యవంతుడు కదా. ఎస్ అయితే లేచి దిగ్గున నడుగు అన్నాడు. అందుకేమన్నా అది నేరమా? కాదే. కుష్టి వాళ్ళు ఒకళ్ళ ఇద్దరా? ఎంతో మందిని కుష్టి వాళ్ళని అప్పట్లో లెపసీ అంటే అసలు టచ్ చేయకూడదు. స్కిన్ డిసీజ్ కదా, అది వెంటనే అంటుకుంటుంది. ఇప్పుడు కరోనా లాగో. కరోనా ఇప్పటికీ ఉందా? నేనున్నాను హాయ్ అంటది ఇంకో వెరైటీ వేషం వేసుకొని. మీకు గుర్తులేదు కదా మీ మరణ భయం అని చెప్పడం. అది బుద్ధి రాలేదు కదా. ఏమంటే కరోనా, నేను మొన్న మా కొలీగ్స్తో కూడా మనం బిఫోర్ కరోనా అప్పుడు 2021 కంతా ఇంకా మనుషులందరూ ఏమైపోతారు, మారిపోతారు. ఎందుకంటే అందరు మరణాన్ని కళ్ళు ముక్కు దగ్గరకు వచ్చి చూసింది అది, అవునా కదా? ఇంకా అందరూ మారిపోతారు, భయంగా ఉంటారు, ఇంకా నేరాలు ఘోరాలు మేబీ నాట్ అనుకున్నాం. ఏమండి తర్వాత 2.4 నేరాలు ఎలా ఉంటాయి? కుక్కర్లో, నీటిలో, ఇంకెక్కడ ఎలా చెప్తున్నారు, ఎలా చేస్తున్నారు. కనికరం ఉందా? కనికరం. ఒక అమ్మాయి కోసం ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్, అది చిన్న పిల్లలు కూడా చంపేస్తారు. ఒకే రోజులో 5 హత్యల. ఎలా చూపిస్తున్నాడు? మనిషి మారుతాడా? ఏ విధమైన టైము, ఏ విధమైన పరిస్థితి నీకు చూపించిన మనిషి మారడు. మారతాడా? మారడు. మరి ఏం చేయాలి నువ్వు? నీకు ఒకే ఒక్కటి, ఏంటది? ఒకటే మాత్ర ప్రపంచానికి ఆయన మాటే బ్రతికిస్తుంది. ఆయన మాట బ్రతికిస్తుంది. ఆయన మాట కోసం నువ్వు ఆశపడన్నాడు. ఆశపడతానని నటించి నిద్రపోయినాడు. ఆశపడతానని చెప్పేసి టైం అన్నాడు. ఆశపడతాను అని చెప్పి నాకు ఇంకా త్వరగా అన్నాడు. నువ్వు కూడా వేషధారివే. కష్టపడాలి. ఆయనలో ఏ విధంగా కష్టం? వినటం ఏమన్నా కష్టం అండి? వినిన తర్వాత గ్రహించడం చాలా కష్టం. గ్రహించిన తర్వాత పాటించడం మరీ కష్టం. ఎందుకంటే నీకు లోకమే వైర్యం తెచ్చేసుకుంటావు. ఎంత కొట్టినా చావని పాములాగా ఉంటారేంటి వీళ్ళు? అవును, మాలో మిగిలింది చివరికి నిలిచేది ప్రేమే. కొరింథీ పత్రిక తెలుసు కదా, గణగణ గణగణలాడే తాళమైనా పనికిరాదు. శరీరం అంతా అప్పగించేసిన నో యూజ్. ఏముంటుంది చివరికి? ప్రేమ లేకపోతే మోత, సౌండ్ పొల్యూషన్. నువ్వు అంతే. అర్థమవుతుందా? ఇక్కడికి వచ్చి నువ్వు ఎంత ఉత్సాహంగా ప్రార్థన చేసినా, నేను వాక్యం చెప్పినా, పాట పాడినా, ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడవే. ఎక్కడో ప్రసంగాడు అంత సమస్తం వ్యర్థంలో ఇదొక వ్యర్థం. సో ఇక్కడికి వచ్చింది వేస్ట్ కాదని అనుకోవాలంటే నువ్వు చాలా చేయాలి. వాటి విషయంలో నేను కొన్ని మాటలు మీకు చూపించాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక ముగించేస్తాను, దగ్గరలో ఉన్నాను. కొంచెం ఆసక్తి విషయంలో మీరు మిమ్మల్ని ప్రిపేర్ చేసుకోండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 33వ వచనం చూడండి. 14వ అధ్యాయము 33వ వచనం. అలాగే దేనికి కర్తటండి? సమాధానం. ఇది మనకు లేదు, మనలో లేదు, మన వాళ్ళకి లేదు. ఎవరు పట్టించుకొని అతి ప్రాముఖ్యమైన విషయం సమాధానము. దానికి కర్త ఎవరు? దేవుడు. అందరు పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త, కానీ అల్లరికి
అందుకే ఊరకుండండి. ఆయన సన్నిధిలో ఎలా ఉండాలి? బీ ఇన్ సైలెంట్. చాలా సైలెంట్గా ఉండాలి. మీ మైండ్ అంతా ఆయన వాక్యం ఏం చెప్తారు, నేను ఏం మార్చుకోవాలి, ఆయన వాక్యం ఏం చెప్పారు, నేను ఎలా ఆదరించుకోవాలి. మీరు అనుకుంటున్నారు అందరూ నా వాళ్ళే, అందరికీ నేను కావాలి. నో, ఒక్క రోజు నువ్వు ఒంటరి వాడివే. ఒక విషయం వస్తే కానీ నీకు అర్థం కాదు, నువ్వు చాలా ఒంటరి వాడివి. ఆ భర్త ఉన్నా, భార్య ఉన్నా, ఎంత ప్రేమించే వాళ్ళు ఉన్నా, ఒక రోజుకి నీకు తెలుస్తుంది నువ్వు ఒంటరి వాడివే. ఆ ఒంటరితనంలో దేవుణ్ణి గనక నువ్వు పట్టుకొని ఉంటే, సమాధానకర్త అయిన దేవుణ్ణి గనక పట్టుకొని ఉంటే నీకు తెలుస్తుంది ఎంత సైలెంట్గా ఉంటే ఆయన మాటలు నాకు అర్థమవుతాయి. ఉన్నావా? నీ యొక్క గొప్పని, నీ యొక్క వాక్చాతుర్యాన్ని, నీ యొక్క జీవపు డంబాన్ని ఇక్కడ తెలియజేసుకోవడానికి ఏమైనా వచ్చావా? అల్లరికి కర్త కాదు ఆయన. ఇంకొక మాట ఇదే 14:30 కూడా ఏమంటాడు చూడండి. అయితే కూర్చున్న మరి ఒకనికి ఏదైనా బయలుపరచబడితే వాడు మొదటివాడు ఎలా ఉండిపోవాలి? మౌనంగా ఉండాలి. ఇది ఎందుకు చెప్పబడింది అంటే, నాకు తప్ప ఎవరికి తెలుసా? ఇది మనలో ఉండకూడదు సంఘంలో. ఇంకొక మాట చూపిస్తాను. ఇదే కొరింథీలో 10వ అధ్యాయం 21 ఉంటుంది. 10వ అధ్యాయం 21 వచనం. 10వ అధ్యాయము, మీరు ప్రభు పాత్రలోనిది, దెయ్యము పాత్రలోనిది. దెయ్యం పాత్రలోనిది అంటే లోకంలో ఉన్నది. ప్రభు పాత్రలోనిది అంటే ఆయన రక్తాన్ని, శరీరాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి. అదే బల్ల, కమ్యూనియన్ టేబుల్ అని మనం అనుకుంటున్నాం కదా. అందుకే ఇక్కడ మొదటి వారంలో మీరు అందరూ కూడుకున్నారు కదా. సో ఇది తీసుకుంటున్న మీరు అక్కడికి తినేసి, అంటే లోకంలో ఉన్న ప్రకారం జీవపుడంబం, నేత్రాశ, శరీరాశతో నిండుకొని వాటన్నిటినీ పెట్టుకుని ఇక్కడికి వచ్చి బల్లారాధనలో నాయన నువ్వు నన్ను బల్ల తీసుకునేటప్పుడు మనం చదివిస్తారు కదా, కొరింథీ 11లో ఏమని చదివిస్తారు? నన్ను జ్ఞాపకము చేసుకునేటప్పుడు. ఎలా జ్ఞాపకం చేసుకుంటావు జీవపుడంబం ఉంటే? ఆయనేమో వచ్చి శిష్యుడి పాదాలకు అడిగారే, నువ్వు కనీసం సంఘంలో ఏమన్నా సర్వీసింగ్ ఉందనేది, అవుట్ ఏమన్నా ఆయన గురించి పేరు ప్రఖ్యాతులు చెప్పించడానికి నువ్వు చేసిన ఏమన్నా నీతి క్రియ ఉందా? జ్ఞాపకం ఏమని చేసుకుంటావు నువ్వు ఆయన్ని? ఒక్కటి చెప్పు. కొన్ని కుటుంబంలో నీకు ఏమైనా సాక్ష్యం ఉందా? ఎంత బాగా కష్టపడతారు, ఎంత బాగా కష్టపడుతుంది, దేవుడు పని అంటే ముందుకు వెళ్ళిపోతుందని కుటుంబంలో చెప్పించగలుగుతున్న సాక్ష్యం ఉందా? వీధిలో ఉందా? వాడలో ఉందా? ఎలా నువ్వు ఆయన పేరు ప్రఖ్యాతుల్ని చెప్పించగలవు? ఎందుకంటే టేబులింగ్ చేస్తున్న నీకు ఆయన ఇచ్చిన వార్నింగ్ ఏంటంటే, తిని త్రాగే వాళ్ళందరూ ఆయనని ప్రచురపరచాలి. ప్రచురం అంటే అడ్వర్టైజ్. మేము వస్తుంటే కొన్ని చోట్ల అడుగడుక్కి బిర్యానీ, అడుగడుక్కి మీకు అల్పాహారం, అడుగడుక్కి మీకు ఫ్రూట్ జ్యూస్, అలాంటి మనకి బ్యానర్స్ కనబడుతున్నాయి. మనకు అవసరమైతే మనం వెళ్తాం కదా. ఎందుకు బ్యానర్స్? ఎందుకు టేబుల్స్? అడ్వర్టైజ్, మా దగ్గర ఫుడ్ దొరుకుతుంది అని కదా. మరి నీ దగ్గర ఏం దొరుకుతుంది? ప్రచురణ చేయమన్నాడు కదా, అడ్వర్టైజర్ కదా, నువ్వు అంబాసిడర్ కదా, ఆయన ప్రొజెక్ట్ చేసే ఒక ఐకానిక్ క్యారెక్టర్ కదా. మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఈ లోకానికి వేరైన ప్రజానికం కదా. వేరైన మీలో ఏంటి రిజంబుల్నెస్? మిమ్మల్ని చూస్తే ఇంకొకళ్ళు రావాలి కదా. అందుకు కదా నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాను. మీరు ప్రభువు పాత్రలోనిది, దెయ్యపు పాత్రలోనిది రెండు మెయింటైన్ చేయలేరు. ఒక కత్తిలో, ఒక వరలో 2 కత్తులు ఇమ్మడవు, ఇమ్మడ నేరవు కదా. 2 ఎలా చేద్దాం? 2 మెయింటైన్ చేయగలనా అంటావు నువ్వు. డబుల్ టాస్కింగ్ తెలుసుకున్నాక అంటావు, మల్టిపుల్ టాస్కింగ్ చేయడం తెలుసు అంటావు. అవి ఇక్కడ పని చెయ్యవు. పైగా అంటున్నాడు, ప్రభువు బల్ల మీద ఉన్నదానిలోనూ దెయ్యముల బల్ల మీద ఉన్న దానిలో కూడా పాలు పొంద నేనరు. అక్కడికి తినేసి ఇక్కడికి వచ్చామా మనం? లోకంలో ఏమున్నాయి? 3 విషయాల్లో కేటగిరైజ్ చేస్తాడు కదా. శరీరాశ, నేత్రాశ. ఇంటి దగ్గర పోట్లాడొచ్చి ఉంటాం, శరీరం ఏం కోరుకుంటామో తెలుసు. ఈరోజు నాన్ వెజిటేరియన్ తేలేదా? చిన్న విషయాలు నా అవగాహనకు ఉన్నవి చెప్తాం. మీ యొక్క లెవెల్కి ఎన్ని ఉన్నాయో, హారం తేలేదా, పట్టు చీర తేలేదా, సూట్ తేలేదా, రోనాల్డ్ వాచ్ తేలేదా, స్పెక్టికల్స్ తేలేదా, ఇంకేమున్నాయి? ఇల్లే కట్టలేదా, వచ్చిన వైఢూర్యాలు తేలేదా, వెహికల్ లేదా, కార్ లేదా, ఇంకో బిల్డింగ్ లేదా, చెప్పుకుంటూ పోతుంది. కోరికలు అనంతములు కదా. ఇవన్నీ కావాలని శరీరానికి ఏం చూస్తే తెలిసింది? నేత్రముతో, ఆశతో. కన్ను చూసింది కల్లా కావాలంటుంది కదా.
అందుకే నేత్రాశ. ఈ నేత్రంతో ఏం చూసి ఏం కావాలనుకుంటుంది? అక్రమమైపోయింది. భూమి అంతా అక్రమమైపోయింది. క్రమమైన పద్ధతిలో ఉన్న కొంతమంది ఉన్నారు. అకాలంలో ఉన్న పండ్లు వీళ్ళ కోసమే మిగతా పూర్తవ్వాల్సిన సంఖ్య ప్రకారం భూమి నిలిచి ఉంది అని ఒక దేవుడి ఆలోచన ఏమన్నా ఎరుగున్నారా? ఇవాళ మేము పూజ చేసాం, మళ్ళీ నెక్స్ట్ వారం ఉంటుందని నిరాశతో వస్తున్నారా? నాయన నెక్స్ట్ వీక్ కూడా మా డేస్ని ప్రొలాంగ్ చేసావా? డే ప్రొలాంగ్ అవడం అంటే ఒకసారి ఐసీకి వెళ్ళండి. ఐసీయూలో ఏముంటుంది? ఇంటెన్సివ్ కేర్లో వాళ్ళని చూసి వచ్చే కన్నా మనం ఫీల్ అయితే బాగుంటుందేమో. అయ్యో అశుభం పలకమ్మ, ఐసీయూలోకి మనం ఉండటం ఏంటంటారా? బాధపడితే కానీ బోధపడుతుంది కదా, అందుకని బాధపడాలి. దేవుడా నన్ను అక్కడి వరకు నువ్వు పంపించలేదు కానీ నాకు అనుభవం అవుతుంది. అయినా నాకు అటువంటి ఫీలింగ్ నా బెడ్ మీద ఉన్నప్పుడే నిన్నో మొన్నో చేసుంటారు కదా. అసలు చలి వస్తే వణికిపోతాం, ఎండ వస్తే ఆయాసపడతాం, వర్షం వస్తే నిలవలేదు. నీకు ఏ కాలం సూట్ అవుతుందబ్బా? ఏ కాలానికి ఆ కాలానికి రీజన్స్ ఉంటాయి మన దగ్గర దేవుడి సన్నిధికి రావాలంటే. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీని చేయండి. వర్షాకాలంలో అవ్వదు నాయన, శీతాకాలంలో అవ్వదు నాయన, వానాకాలంలో అస్సలే అవ్వదు కదా నాయన, తడిస్తే జలుబొస్తుంది నాకు. ఇంత సెన్సిటివ్ క్యారెక్టర్ నువ్వు, అన్నిటినీ తట్టుకునేలాగా కదా ఉండమన్నాడు నిన్ను. ఇంకొక మాట చూపిస్తాను చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వచనం. కాబట్టి మీరు ఏం విడిచిపెట్టకూడదు? ఈ మెటీరియల్ గురించి మనకు తెలుసా? ఎందుకు తెలియదు? ఎవరికైనా చెప్పేటప్పుడు ధైర్యంగా ఉండమ్మా, ఇది మాకు తెలీదా? మరి మీరు ధైర్యంగా ఉండాల్సి ఉంటారు. ధైర్యం పోయిందండి. ఏం పోయిందండి? మీకు దేవుడు గుర్తులేడండి. నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీన్ని చెయ్యండి అంటే ఏదో చర్చిలో మాట వరుసకు అన్నారు కాబట్టి ఆమె అన్నాను, కానీ నాకెక్కడిది ధైర్యం? నాకు ధైర్యం ఉండదు. నా బాధ అనుభవిస్తే కానీ అదే చెప్తాంలే మనం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? ధైర్యమును విడిచిపెట్టకండి, దానికి ప్రతిఫలమైన గొప్ప బహుమానం రెడీగా ఉంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మనం? ఏదేమైనా నేను ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. దానికి ప్రతిఫలం వెయిటింగ్ అంట. నిరీక్షణ ఉందా? నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు కూడా రోధిస్తూనే ఉన్నారా? మీరు దుఃఖపడకుండా నిమిత్తము ఈ విషయాలు మీకు తెలియాలి. అందుకే సంఘంగా కూడుకోవాలి. అందుకే మీకు వాక్యాలు తెలియచేయబడాలి. అందుకే ఇదే 36 కూడా అంటున్నాడు చూడండి. మీరు దేవుని చిత్తము నెరవేర్చువారై. ఏ చిత్తము? అదెక్కడది? నా చిత్తం తెలుసు, నా ఇష్టం. చిత్తం అంటే ఇష్టం, నీ ఇష్టం. నాకు ఈ రంగు అంటే ఇష్టం, ఈ కలర్ అంటే ఇష్టం, ఈ ఫుడ్ అంటే ఇష్టం, ఈ హౌస్ అంటే ఇష్టం, ఆ ఊరు అంటే ఇష్టం, ఆ ప్లేస్ అంటే ఇవి తెలుసు. కానీ దేవుని ఇష్టం ఏమై ఉంటుందబ్బా కదా? ఆయనకి ఇష్టమైనది తెలియాలంటే వాక్యాలు వింటూనే ఉండాలి. నీతో చక్కగా మాట్లాడతాను, నువ్వంటే నాకు ఎలా ఇష్టమో తెలుసా అని. ఎందుకంటే ఆయనకి ఇష్టమైనట్టు నువ్వు లేకపోతేనే ఆయన వాక్యం నిన్ను వచ్చి ఇలా ఉండలేదేంట్రా అని అడుగుతాడు. తర్వాత కూడా అడుగుతాడు. ఎలాగో తెలుసా? నువ్వు వస్తావు అంటా ఆయన పిలవగానే వరుస క్రమం ప్రకారం పిలవాలి. రూల్ నెంబర్లు ఉన్నాయి తెలుసా మనకి? సో నెంబర్ ఏ లెటర్తో ఆల్ఫాబెట్ ఏ కదా అని ముందే నన్ను పిలిచాడు అనుకోండి. నేను వచ్చిన తర్వాత నేను ధైర్యంగా ఉండలేను, నువ్వు చాలా బలహీనరాలంటే పో, నీ కొరకు ఇంకొకరికి ఏర్పాటు చేయబడిన నరకం రెడీగా ఉందంటాడు. ఈలోపు నేను చెప్పకపోయినా నా వెనక నుండి క్రియలు వెంట వస్తూ ఉంటాయి. ఇంకేం మాట్లాడతాం మనం? నేను ఇంత ధైర్యంగా ఉన్నాను భూమి మీద అని. కొంచెము కాలము విడిచి పెట్టబడ్డాం. ఆయన సన్నిధి కొంచెం చెయ్యి అలా వదిలిపెట్టాడు. బతికి చూపించిన ఆయన రాజకుమారుడు కదా, నా రాజ్యాన్ని ఏలవలసిన వాడివి కదా, సాతాను ఏదో రంకెలు వేస్తుంది, అన్నీ ఇచ్చావు, కంచె వేసి మరి హ్యాపీగా ఉంచావు. ఒక్కసారి ఆ కంచెది నేను వెళ్తే ఏమొస్తుంది? గాలి తుఫాన్ వస్తుంది. దానివల్ల ఏమవుతాయి? మందలుగా తనకున్న పశు సంపద అంతా పోతుంది. నీకు ఒక గేదె పోతే చాలు కదా. ఎంత అన్యాయం దేవుడా! ఏది గేదెకే, ఆవుకే, పంటకే? పిల్లలు కూడా పోయారు. ఒక్కళ్ళ ఇద్దరా? ఉన్నోళ్ళు ఒక్కళ్ళు లేరు. సర్వీస్ చేసి పెడుతుంది. దాహం అంటే 2
ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ కాకపోయినా 2 చుక్కలు ప్రయత్నిస్తానంటే ఇస్తుంది అనుకున్న భార్య ఏముంది? బతికేం సాధిస్తావు? ఒక్కసారి దూషిస్తే నీ లైఫ్ సెటిల్ అయిపోద్ది కదా, అందా లేదా? ఒక్కసారి దూషించు అని ఎందుకని అనుకుంటున్నారు? దూషిస్తే టప్పుకొని ప్రాణం పట్టుకుపోతాడన్నాడు ఒక ఎస్టిమేషన్ వేసింది వైఫ్ కదా. ఇలాంటి టైంలో ధైర్యం విడిచిపెట్టకుండా ఉన్నావా? దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము. ఏ వాగ్దానం మనకి ఇచ్చాడు దేవుడు చెప్పండి? వచ్చే ఏడాదికి నువ్వు ఇంకో బిల్డింగ్ కడతామని ఇచ్చాడా? కాదే. అవన్నీ పాతళ్ళకి, ఇశ్రాయేలీలకి. అన్ని తిన్నాళ్ళు చివరికి ఎంతమంది వెళ్ళారు కానానికి? శరీర సంబంధమైన బ్లెస్సింగ్స్ అన్ని పొందుకొని ఒకటికి మించింది తిని త్రాగి అడిగింది. బండలో నుంచి నీళ్ళు వచ్చినా కూడా వాళ్ళకు బలుపు వెలగలేదంటే అలాంటి వాళ్ళ నుంచి వేరుపరిచారు. నీకు ఇచ్చిన వాగ్దానం ఏమిటి? 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవండి. నిత్య జీవము అనుగ్రహింతును అనునదియే నేను మీకు చేయు వాగ్దానము. న్యూ పీపుల్కి, నూతన నిబంధనలో ఉన్న పిల్లలకి ఏమిస్తానన్నాడు ఆయన? నిత్యము ఇక బతకటమే. ఆ నిత్యము బతుకుతూ ఆకలి ఉంటుందా? దాహం ఉంటుందా? ఏడ్పు ఉంటుందా? ఇంకేమైనా చింత దిగులు అవి ఉంటాయా? చీటీలు కట్టాలా? మీరేమంటే డోక్రాలు కట్టాలా? ఇంకేమన్నా ఉన్నాయా? అసలు ఆర్థిక ఇబ్బందుల గురించిన ఆకలి అవి లేవంటేనే ఇంకా మిగతా వాటి గురించి ఏముంటాయి? అప్పెందుకు చేస్తున్నాం? సుఖంగా ఉండటానికి, బాగా తిండి హ్యాపీగా ఉండటానికి, అంతే కదా. అంతకు మించి ఏముంటాయి? అప్పు చేయకుండా ఉంటే ఆకలి కదా తీరుతుంది, కానీ మనం ఇంకొంచెం లగ్జరియస్ కదా కోరుకుంటున్నాం. తప్పే వద్దయితే. కానీ మనం దేవుడిని అంటున్నాను, ఎందుకునైనా అప్పులు పాలు చేసావు కోరుకుంటాం, మనమే కోరుకుంటాం తిరిగి దేవుని వైపు. సో వాగ్దానం ఏమిస్తానన్నాడు? నిత్య జీవముని ఇస్తానన్నందుకు మీకు ఇవన్నీ కావాలంటే ఏముండాలి తెలుసా? ఓరిమి అంటే ఏంటి? అమ్మయ్య ఓపిక. ఇంకొంచెం వచ్చుకోమ్మా, బెడ్ వచ్చేస్తుంది, ఇంకొంచెం ఓపిక పట్టమ్మా, నొప్పి తగ్గిపోతుంది. ఎందుకంటే ఉండిందమ్మా దాన్ని ఉండిందిలే. మీరు చూడండి, ఓరిమి కావాలి మనకి, ఓపిక కావాలి. ఇందాక సార్ అది మనకి ఏం లేదంట. ఏంటైనా మొదలెట్టడం మొదలెట్టం మా దగ్గర ఓరిమి లేదంటావేంటి నాయన? ఎస్, నిజంగా ఓరిమి లేదట. ఇంకా ఏం కావాలి మనకి? ఇంకో 10 నిమిషాలు చెప్తారమ్మా, మీరు చెప్పండి అని పాస్టర్ గారు అన్నా. ఓపిక మనకేం లేదు. తొందరగా వెళ్ళాలి కదండి, దూర ప్రాంతాలు. అవును, మరి మనకు వేసాలను ఏంటి పాస్పోర్ట్లు కావాలి ఊళ్ళో వెళ్ళటానికి. వెహికల్స్ ఉంటాయి చేతిలో, బస్సులు ఉన్నాయి, ఎన్ని ప్రయాణాలు ఉన్నా తొందరగా వెళ్ళిపోవాలి. ఓరిమి లేనే లేదు. కానీ వాగ్దానం నువ్వు పొందుకోవాలంటే ఓరిమి ఉండాలి. దేవుని చిత్తం నెరవేర్చాలంటే నీలో ఓపిక ఉండాలి. అవి కావాలి అంటే ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాలి. చేసుకున్న వాళ్ళ డ్యూటీ ఏంటంటే తిని త్రాగువాడు ఆయన వచ్చేంత వరకు మరణమును ప్రచురము చేయాలి. ఈ ప్రచురం చేస్తాము అన్నదానికి ఒక ఎగ్జాంపుల్ చూపించి ముగించేస్తాను. చూడండి, గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. జస్ట్ ఇది లాస్ట్ రిఫరెన్స్. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. 9వ వచనము, మనము మేలు చేయుట యందు విసుగక ఉందుము. ఇది ఎవరికి సూట్ అయితే చెప్పండి? నాకు సూట్ అయిందండి, నేను సో అండ్ సో రీజన్స్ చేస్తున్నా, ఓపిక్గా ఉన్నాను. చెప్తారా అలాగా? ఎవ్వరూ లేదు. ఇప్పుడు చెప్పండి, మనం బల్లకి అర్హులమేనా? చెప్పండి, బల్లకి అర్హులమేనా? మళ్ళీ అందుకే రాయించేశాడు, మీలో చాలా మంది శిక్షా విధి కలుగుటకే పాత్రలో చేతులేస్తున్నాం, పరీక్షించుకున్నాం. మనల్ని మనమే పరీక్షించుకున్న ఎడల తీర్పు పొందకపోదుము కదా. ఇక్కడ ఏమంటున్నాడు? మనం మేలు చేయట ఎందు విసుగక ఉందము. నాయన అలసిపోలేదు మేలు చేయట అని నువ్వు అనుకుంటే, ఆ విధంగా మేలు చేస్తూనే ఉన్నాను కదా అంటే తగిన కాలం అంటే ఇప్పుడు కదా నాయన. ఎప్పుడు మేలు చేస్తే అప్పుడు పంట పోయినా కాదు. నువ్వు మేలు చేసినందుకు ఒక టైం ఉంది. తగిన కాలమందు పంటను కోస్తావు. వెయిట్ చేస్తావా? చాలా బాగుంటుంది. పంటని ఇప్పుడే కోసేసావు. వరి పంట కోతకాలం మామూలుగా ఎప్పుడు ఆఫ్టర్ బిఫోర్ జనవరి ఆ టైమే కదా. ముందే నేను వెళ్ళి కోస్తాను అనుకో, నాకున్న బ్రెయిన్ తోటి ఏమవుతుంది? గడ్డి వస్తుంది. ఉపయోగం ఉంటుందా నాకు? పంట ఎప్పుడు కొయ్యాలో తగిన కాలం అందు కొయ్యాలి. సో మీరు విసగక మేలు చేస్తే తగిన కాలం అందు పంట కోస్తామని ఎరిగి విసుక్కోకుండా
మేలు చేయండి. ఇదే అధ్యాయము, ఇదే గలతీ పత్రిక 5వ అధ్యాయంలో 24వ వచనం చూసి ముగించేస్తాను. 24వ వచనం, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును, నీ కోరిక ఏంటి అడగండి శరీరాన్ని. నాకు మంచి డ్రెస్సింగ్ ఇష్టం, మంచి మంచి ఖరీదైన బట్టల కలెక్షన్స్ ఇష్టం. దాని కోరికని, శరీరాన్ని కొనకుండా సిలువేసేయండి. ఇది దీని అర్థం. నీకు మంచి ఆహారం, చాలా గొప్పగా చెప్తాను, నేను మంచి ఫుడ్ ఇష్టనండి. నువ్వు ఫుడ్ ఇష్టం తిండిపోతున్నాని అఫీషియల్గా చెప్పడం అర్థమవుతుందా? నేను ఫుడ్ ఇష్టనండి అని చెప్తారు. ఈ ఫుడ్ పెట్టకుండా శరీరాన్ని దాని ఇచ్చతో, దాని కోరికతో సిలువేయండి అంటే పెట్టకండి. మీకు చెప్తున్నాను, టేబుల్ తీసుకునే వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా తీసుకుంటే మిమ్మల్ని మీరు ఆ కాలంలో తగిన కాలం అందు పంట కోయగలరు అంటే, క్రీస్తు యేసు సంబంధివైతే ఈ లోకంలో నుంచి ఇక్కడికి వచ్చావు కదా, వచ్చిన నీవు శరీరాన్ని దాని కోరికలతోనూ, దానికి ఇంకా కోరిక కాదు దురాశ కూడా ఉంది. ఆశ అయితే హ్యాపీనే, దురాశ అవసరం లేదని కోరుకోవడమే దురాశ. దురాశలతోనూ సిలువ వేసేయండి. వేసేస్తే మనము ఆత్మను అనుసరిస్తే ఏమవుతామంట? జీవించి ఉన్నవారము. ఇప్పుడు చెప్పండి, బల్ల తీసుకోబోతున్న మీరు జీవించి ఉన్నారా, చచ్చిపోయారు? చచ్చిపోయారంటే శరీర ప్రకారం ప్రవర్తించి ఇక్కడికి వచ్చారా? ఇంట్లో నానా రకాల గొడవలు చేసుకొని వస్తారు. చిన్నదానికి, చిటికిన దానికి, అసలు అవసరం లేని దానికి, ఉపయోగం లేని దానికి, ఏది నిర్జీవమైందో తెలిసిన దానికి అన్నిటికీ ఇష్యూ చేసుకొని వచ్చి చక్కగా శుభ్రంగా స్నానం చేసి, మనకున్న ఒక డ్రెస్సింగ్ కూడా ఉంది కదా, ఏంటది? తెల్ల బట్టలు ధరించవలను. ధరించుకోవడం తప్ప అస్సలు కాదు. నేనెంత ప్యూరో నా డ్రెస్సింగ్ చెప్తుంది అని చెప్పడం, రిజంబుల్గా ఒక డ్రెస్ కోడింగ్ వైజ్గా. కానీ మనసులో అంత కల్మషాన్ని, గొడవల్ని, అసమాధానాన్ని పెట్టేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత, తండ్రి నువ్వు జ్ఞాపకం చేసుకుంటానంటే నిన్ను శిక్షా విధికే నువ్వు తింటున్నావని చెప్పాడా లేదా? అందుకే మీలో అనేకులు రోగులను నిద్రపోతున్నారంట. ఏం చేస్తున్నారు? నిద్రపోతున్న వారే ఉన్నారు. సో మీరు టేబుల్ లింక్ తీసుకునేటప్పుడు జస్ట్ ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. పరీక్షించుకుంటే ఏమవుతుంది నాయన? తీర్పులోనికి వెళ్ళామమ్మా. ఏదా మహాసభలోన 100 మందిలో నిలబెట్టి నీకు ఇగో ఈ గ్రామాల్లో నీకు ఇది ఏముంటాయి కదా, గవర్నమెంట్వి ఉన్నాయి కదా, మీకు రావాల్సినవి రావటం లేదమ్మా, ఏదో ఇల్లు రాదు, పట్టా రాదు, మీకు ఈవెన్ రేషన్ రాదంటే నీకు అవమానం ఉండదు? ఉండదు. ఎందుకు రాదు నిలబడతావు అక్కడైతే? మరి ఇక్కడ నీకు ఇస్తానన్న వాగ్దానం నీకు రాదు అంటే ఎందుకు రాదు నాయనా? ఇక నుంచైనా నేను మారుతాను, నిన్ను జ్ఞాపకం చేసుకునే విధానంలో నా ఆలోచన మార్చుకుంటాను. నన్ను మార్చుకుంటున్నది ఒకరోజు కాదు, సదాకాలము నా గురి నీ మీదకు నిలుపుతాను అని ఏమన్నా డెస్టినీ ఉందా? నీ గురి ఉందా? అయితే బల్లకు నువ్వే అర్హురాలు. అవునన్నా, ఇక నుంచి నేను మారానని నటించాను వేషధారులాగా, ఇక మారుతాను, అనేకులు నీ వైపు త్రిప్పాలనుకున్నాను, నా నీతి క్రియలు లేవే, ఉన్నాయి మురికి గుడ్డలుగా ఉన్నాయే, నువ్వేమో నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి అన్నావు. వెతకాల్సిన నేను శరీర సంబంధమైన విషయాన్ని వెతికి ఇదిగో నీ కొరకు నీ సన్నిధిలో ఉన్నానన్న గొప్ప పరిచయుడిలాగా ప్రార్థనలు, గొప్పగా పాటలు, గొప్పగా వాక్యాలు చెప్పుకుంటూ కూర్చున్నాను. నా ఆత్మ పరిశీలన చూస్తే నీ ఎదుట అస్సలు బాగోలేదు. ఇకనైనా మారుతున్నాను, మారి నీకు గుర్తుగా నేనున్నాను, నీకు సాక్షిగా నేనున్నాను, ఒక్కరినైనా నీ వైపు త్రిప్పటానికి నేను రెడీగా ఉన్నాను. ఒక తీర్మానం చేసుకొని ఇక బల్లకి సిద్ధపడదాం. తలలో ఉంచండి, చిన్న ప్రార్థనతో మిమ్మల్ని మీరు సంసిద్ధం చేసుకోండి. తండ్రి, మా జీవితం మాకు తెలిసింది, గొప్పవారం అనుకుని విర్రవేగుతున్న దుష్టత్వంతో ఉన్న మమ్మల్ని మీరు వదిలివేయకుండా కనికరించి కాపాడి ఏది మాకు ఇస్తే తగిన కాలం ముందు పంట కోస్తామో తెలియచేసినందుకు స్తోత్రం. విసుగొద్దన్నావు, మేలు చేయడంలో అసలు విసుగొద్దన్నావు, ఓర్మి కలిగి ఉండమన్నావు, సదాకాలం నీ ఎందుకు గురిపెట్టమన్నావు, ఊరుకుండి నా మాట వినమన్నావు, నీకు పేరు ప్రఖ్యాతులు నీ మహోన్నత నామానికి ఘనత తెచ్చే బిడ్డలుగా ఉండమన్నావు. తండ్రి, మేము అవన్నీ నేర్చుకున్నాం. ఇదిగో బల్లలోనికి వెళ్తున్నాం. దేనిని విసర్జిస్తే నీ ఎదుటికి నీ చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉంటాం మాకు ఇప్పటి వరకు తెలియజేసినందుకు వందనాలు. మాలో ఓపిక ఇవ్వండి, ఓర్మినివ్వండి, మమ్మల్ని మేము మార్చుకుంటాం. మీ సన్నిధి నుండి మమ్మల్ని త్రోసివేయకండి నాయన. అనేక మందికి సాదృశ్యంగా ఉండాల్సిన మా బ్రతుకులు మాకే మమ్మల్ని మేమే నాయన ఉరిగా ఉన్నాం. మా జీవితానికి మేమే ఉత్తరవాదులం అయిపోయాం.
దయతో క్షమించండి. బలలో చేతిలో వేస్తున్న మాకు జీవపు డంబాన్ని తీసివేయండి, శరీరపు డంబాన్ని తీసివేయండి. అసలు నేత్రాశ లేకుండా చేయండి నాయన. మేము నీ కొరకు నిలబడాలనే కోరికను మాకు సదాకాలం ఉంచమని, మమ్మల్ని మీరు నిత్యము కాపాడే మీ యొక్క ప్రేమతో కోరుకుంటూ, గుర్తు చేసుకుంటూ, మిమ్మల్ని వేడుకుంటూ ప్రతిమలాడి అడుగుతున్నాము తండ్రి. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యు. మంచిది. ఆ సమయంలో దేవుడు